Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్న భారత పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గ్యాస్ కొరతతో కుదేలవుతున్న వాణిజ్య పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. ఇన్నాళ్ళు గ్యాస్ అందక నిలిచిపోయినటువంటి చక్రాలను మళ్లీ వేగంగా తిప్పేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఆ చమురు ఆయిల్కి సంబంధించి దానికి సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెరగకుండా పన్నును తగ్గించుకొని ఆ పరిశ్రమను కూడా ఇప్పుడు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడగలిగినటువంటి కేంద్రం తాజాగా గ్యాస్కు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం తెచ్చినటువంటి కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇటు దౌత్యం అటు దేశీయ సరఫరాను సమన్వయం చేస్తూ అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దేశీయ పరిశ్రమలకు అదిరిపోయేటువంటి తీపి కబురు అందించింది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధమేఘల వల్ల ఏర్పడిన గ్యాస్ కొరతను అధిగమించేందుకు, అలాగే పారిశ్రామిక చక్రం ఆగకుండా ఉండేందుకు వాణిజ్య ఎల్పీజీ కోటాను భారీగా పెంచుతూ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. నిజానికి కొన్ని రోజులుగా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ సెగ భారత పారిశ్రామిక రంగానికి కూడా తగిలింది. దిగుమతులు తగ్గడంతో గ్యాస్ కొరత ఏర్పడి అనేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రం రంగంలోకి దిగి కమర్షియల్ సిలిండర్ల కేటాయింపును 50% నుంచి ఏకంగా 70% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న కోటాకు అదనంగా మరో 20% గ్యాస్ సరఫరా కానుంది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేటువంటి పరిణామం అని చెప్పాలి. ముఖ్యంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ రంగాలు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర అనుబంధ పరిశ్రమలకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. అందుకే వీటిని ప్రాధాన్యత క్రమంలో చేర్చి అదనపు గ్యాస్ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ 20% అదనపు కోటాను పొందడానికి ప్రభుత్వం కొన్ని షరతులను కూడా పెట్టింది. వినియోగదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అలాగే తమ నగరాలలో అందుబాటులో ఉన్న పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే పిఎన్జి కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. కేవలం ప్రత్యేక ఉష్ణ ప్రయోజనాల కోసం అంటే హీటింగ్ ప్రాసెస్ కోసం ఎల్పిజి వాడే పరిశ్రమలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు పర్యవేక్షించనున్నాయి. క్షేత్రస్థాయిలో గ్యాస్ దుర్వినియోగం కాకుండా అర్హులైన పరిశ్రమలకే ఈ ప్రయోజనం అందేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు దౌత్యపరంగా కూడా భారత విజయం సాధించింది. హర్ముజ్ జలసంధి గుండా భారతీయ ఎల్పీజీ నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత అధికారులు జరిపినటువంటి చర్చలు ఫలించడంతో త్వరలోనే గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం కారణంగా స్తంభించిపోయినటువంటి సరఫరా లైన్లు మళ్ళీ యాక్టివ్ అయితే పరిశ్రమలకు ఎదురుండదు. ఈ నిర్ణయంతో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడమే కాకుండా మార్కెట్ వస్తువుల ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పారిశ్రామికవేత్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.